హలో అందరికీ. ఆగండి ఆగండి, కొంచెం వీడియో చూసి ఒక చిన్న లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. ఏంటి ముగ్గులు చూపిస్తుంది అనుకుంటున్నారా? నిన్న ఈవినింగ్ నది చూడడానికైతే వెళ్ళామండి. టెంపుల్ దగ్గర అయితే ఇలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు వేస్తున్నారో తెలుసా? త్వరలో రాఘవేంద్ర స్వామి ఆరాధనలు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయండి. వాటి కోసం ఇలా ముస్తాబు చేస్తున్నారన్నమాట టెంపుల్ని అయితే. చూసారా ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారో? ఇంకా చాలా వేస్తారండి. ఎందుకంటే టెంపుల్ ముందు ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంటుందన్నమాట. మరి అంత పెద్ద ప్రాంగణంలో ఎన్ని ముగ్గులు వేస్తారో తెలుసా? చాలా చాలా ముగ్గులు అయితే వేస్తారన్నమాట. ఇంకా మా పాప కాసేపు అయితే చూద్దామమ్మా ఇక్కడే ముగ్గులు వేయటము అని అడిగింది. తనకు ఫస్ట్ టైం అండి ఇలా టెంపుల్ దగ్గర ముగ్గులు వేయడం చూడటము. ఇంకా సరేలే అని తను అడిగింది కదా అని చెప్పి నేను అక్కడే ఉండిపోయాను. ఇంకా నాకు వీడియో తీసుకున్నట్టు ఉంటుంది కదా, మీకు చూపించవచ్చు అని చెప్పి కాసేపు అయితే అక్కడే ఉన్నాము. ఇంకా అలా చూస్తూ ఉంటే నిజంగా భలే థ్రిల్లింగ్గా అనిపించిందండి. అంత పెద్ద పెద్ద ముగ్గుల్ని ఎంత ఈజీగా వేసేస్తున్నారో వాళ్ళైతే. ప్రతి సంవత్సరం ఇలాగే పెద్ద పెద్ద ముగ్గులతో మొత్తం ఆ ప్రాంగణం అంతా రెడీ చేస్తారండి. ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఉందండి అంతే జాతరకి టైము. ఈలోగా ఇంకా ఈ ముగ్గులతో పాటు ఇంకా గుడిని కూడా చాలా సుందరంగా అయితే రెడీ చేస్తారన్నమాట. అప్పుడు కూడా నేను మీకు వీడియో అయితే పెడతాను, చూద్దురు. కానీ ఇంకా ఈవినింగ్ టైంలో అలా వెళ్ళడం అంటే ఎందుకు చాలా ఇష్టం అండి నాకైతే. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట టెంపుల్ దగ్గర. ఇంకా చాలా రోజులు అయింది నదికి నీళ్ళు వచ్చి. అసలు నాకు వెళ్ళడానికైతే కుదరనే లేదండి చూడటానికి. పాప చాలా రోజుల నుంచి అడుగుతూ ఉండింది, వాటర్ వచ్చాయమ్మా వెళ్దాం చూడడానికి నదికి అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి ఇన్ని రోజులకైతే కుదిరింది తనని తీసుకెళ్ళటానికి. ఇలా సాయంకాలం సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఆ సూర్యకిరణాలు అలా వాటర్లో పడుతూ ఉంటే అబ్బాబ్బా, నిజంగా అది మాటల్లో చెప్పలేని ఒక మధురమైన అనుభూతి అండి. అక్కడ ఉండి అది ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ మనం మాటల్లో ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకైతే. రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వచ్చే భక్తులు కూడా అలా సాయంకాలం సమయంలో ఇక్కడ నది దగ్గరకు వచ్చి చాలా ప్రశాంతంగా అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటారండి చాలామంది. చూస్తున్నారు కదా, ఆ వాతావరణమే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అలా చూస్తూ ఎంతసేపు అయినా అక్కడ ఉండిపోవాలనిపిస్తుందండి. మేమైతే టెంపుల్కి వెళ్ళామంటే అంత త్వరగా అయితే ఇంటికి రాను. మినిమం 1.5 hours 2 hours కంపల్సరీ అయితే ఉంటానన్నమాట అక్కడ. చూస్తున్నారు కదా, అలా వాటర్ చూస్తూ ఉంటే నిజంగా నాకు నార్మల్గా వాటర్ అంటే చాలా భయం అండి, కానీ అలా చూడటం అంటే చాలా చాలా ఇష్టము. అలా ఎంతసేపు అయినా చూస్తూ ఉండిపోతాను అన్నమాట. ఇంకా వేరే ఏమీ అవసరం ఉండదు నాకైతే. చూడండి ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్ కదా. మీరు చూసి కాసేపు ఎంజాయ్ చేయండి. నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను కాసేపు. అలా కాసేపు నా దగ్గర టైం స్పెండ్ చేశాక ఇంక ఇంటికైతే తిరిగి వచ్చేద్దాం అనుకున్నాము. మేము వచ్చేటప్పటికి టెంపుల్లో రథోత్సవం అయితే జరుగుతూ ఉండిందండి. ఇంకా అక్కడ నది దగ్గర అంతా తిరిగాం కదా అని చెప్పి టెంపుల్ లోపలికైతే వెళ్ళలేదు. వెళ్ళకపోయినా పర్వాలేదండి, మనకు బయట నుంచే కనిపిస్తుంది అన్నమాట. అలా మీకు ఒకసారి చూపించినట్టుంటుందని చెప్పి అయితే చూపించాను. మీరైతే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అబ్బా. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.